గత 3 రోజులుగా ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ కాస్త శాంతించింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ లో 4,81,194 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. బ్యారేజ్ లో 13.5 అడుగుల నీటి మట్టం ఉంది. 70 గేట్లు ఎత్తి బ్యారేజ్ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి గంట గంటకు తగ్గుముఖం పట్టడంతో లంక గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ, బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గాల్లో నీట మునిగిన లంక గ్రామాలు, పంట పొలాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. కృష్ణానదికి వరద నీరు భారీగా తగ్గడంతో విజయవాడ, లంక గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మొన్నటి వరకు 11,47,000 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో ప్రస్తుతం 4 లక్షల క్యూసెక్కులకు తగ్గిపోయింది. ఎగువ ప్రాంతంలో వరద నీరు తగ్గడంతో ప్రకాశం బ్యారేజ్కి గణనీయంగా వరద నీరు తగ్గింది. 100 ఏళ్ల ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో ఇటీవల వచ్చినంత వరద నీరు గతంలో ఎప్పుడూ లేదని విజయవాడ వాసులు చెబుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీరు పోటెత్తడంతో గత 2 రోజులుగా విజయవాడలోని పలు ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. ఇక ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు ఢీకొని స్వల్పంగా ధ్వంసమైన ప్రాంతాన్ని నిపుణులు కన్నయ్య నాయుడు పరిశీలించారు. బ్యారేజ్కి ఎలాంటి నష్టం లేదని కన్నయ్య నాయుడు తేల్చి చెప్పారు.